శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తూ ఉన్నారో, మనల్ని ఏ విధంగా నడుచుకోమంటూ ఉన్నారో, మన కష్టాలను ఏ విధంగా తొలగించబోతూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బాబాగారు మనందరితో పంచుకోబోతూ ఉన్నారు. మరి ఆ సందేశం ఏంటో, బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ భయపడుతూ ఉన్నావా? దేని గురించి ఆలోచించవద్దు. దేనిని మనసులో ఉంచుకొని బాధపడవద్దు. చూడమ్మా, జాతకాలు చూడవద్దు, సాముద్రికాన్ని నమ్మవద్దు. నాపై విశ్వాసం ఉంచు, అన్నీ నేను చక్కబెడతాను. నా బిడ్డవైన నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. సమాజంలో 10 మంది 10 రకాలుగా చెబుతూ ఉంటారు. అన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ సంతోషాన్ని నువ్వే కోల్పోవలసి వస్తుంది. అందుకే బిడ్డ, నీ పూర్తి విశ్వాసం నాపై ఉంచు. నువ్వు ఏది కోరితే అది నేను నీకు అందిస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహం నీకు వలదు బిడ్డ. చూడమ్మా, నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా సరే, పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రంపించుకుంటాను. ఎవ్వరూ కూడా వారంతట వారుగా నా వద్దకు రారు. గుర్తుపెట్టుకో. ఈ విధంగానే నువ్వు కూడా నా భక్తునివైనావు. నేను నిన్ను ఎంచుకున్నాను బిడ్డ. అందుకే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు. ఈ తండ్రి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నా భక్తులుగా మారడానికి, నేను వారిని ఆశీర్వదించడానికి ఎవరైతే అర్హులుగా ఉంటారో, ఎవరైతే మంచి మనసుని కలిగి ఉంటారో వారిని నేనే ఎన్నుకుంటాను బిడ్డ. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వారి మనసు నేను తెలుసుకుంటాను, నా వైపు తిప్పుకుంటాను. చెప్పాను కదా, పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. మరి నా బిడ్డని నేనే ఎంచుకున్నప్పుడు వారికి మంచి చేయకుండా ఉంటానా? వారికి హాని కలగనిస్తానా తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఏదీ కూడా నీకు నువ్వుగా చేయడం లేదు. నా ఆజ్ఞ మీదే చేస్తూ ఉన్నావు. నా ఆజ్ఞను పాటించు, నా మార్గంలో నడు. నిన్ను నా వద్దకు రప్పించుకుంటానమ్మా. నువ్వు కోరింది నీకు అందించి నువ్వు సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. చూడు తల్లి, గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంట గమ్యాన్ని చేరుస్తాను. ఈ తండ్రి చెప్పినవి చేసుకుంటూ వెళ్తే చాలమ్మా. నీకు కావలసింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. పని చెయ్యి, సద్గ్రంథాలు చదువు, దేవుని నామాన్ని ఉచ్చరించు. ప్రతిరోజు ఈ తండ్రి నామస్మరణ చేస్తూ ఉండు. ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి కష్టాలు కానీ నీ దగ్గరకు నేను దరిచేరనివ్వను. అవును తల్లి, ఈ తండ్రిపై నమ్మకం ఉంచు బిడ్డ. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను తల్లి. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతోనే ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము బిడ్డ.
నాకు అప్పజెప్పిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి కదా. అందుకే ఈ రుణం ఎప్పటికీ తీరేది కాదు. నా బిడ్డలకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నానమ్మా. ఈ జన్మల బంధానికి నేను తప్పకుండా బాధ్యతగా వ్యవహరిస్తాను. నా బిడ్డల జీవితాన్ని నేను చక్కబెట్టుకుంటాను. అందుకే చెబుతున్నాను, నీకు ఎల్లప్పుడూ ఈ తండ్రి తోడుగా ఉంటారని. గుర్తుపెట్టుకో బిడ్డ, మన బంధం ఈనాటిది కాదు, ఇది ఎన్నో జన్మల బంధం. ఇక రాబోయే జన్మలలో కూడా ఇలాగే కొనసాగుతుంది. దీనిని బట్టి నువ్వు అర్థం చేసుకో, నీ తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉంటారని. చూడు బిడ్డ, నేను నా భక్తులను రక్షించుకోవడానికి వేల క్రోసుల దూరం వెళుతూ ఉంటాను. ఇకపై కూడా వెళుతాను. నా బిడ్డలు ఏ మూలన నన్ను స్మరించినా, ఏ వైపు నుండి నన్ను పిలిచినా తప్పక వారి దగ్గరకు వెళతాను. వారు నన్ను కోరింది వారికి అందించి వస్తాను. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదని గుర్తుపెట్టుకో. మరి అలాంటప్పుడు నాకు తెలియకుండా నా బిడ్డకి ఏదైనా హాని జరగనిస్తానా? నాకు తెలియనిదే ఏది జరగదు తల్లి. అందుకే నా బిడ్డలను హెచ్చరించుకుంటున్నాను. మంచి మార్గాన్ని వారికి చూపిస్తూ ఉన్నాను. ఏ మార్గంలో నడిస్తే వారు సంతోషంగా ఉండగలరు, పాప కర్మలను సైతం దూరం చేసుకోగలరు, ఆ మార్గాన్ని నేను నిరంతరం వారికి చూపిస్తూనే ఉన్నాను. ఆ మార్గాన్ని అనుసరించి నడవమని నీకు చెబుతూ ఉన్నాను బిడ్డ. నీ మనసులో ఏదో అలజడిగా ఉంటుంది కదా తల్లి. ఆ అలజడి ఎందుకు వస్తుందో తెలుసా? ఈ తండ్రిపై పూర్తి నమ్మకం నీకు లేనప్పుడు మాత్రమే ఆ అలజడి కలుగుతుంది. ఇన్ని చెప్పాక కూడా నీ మనసులో ఇంకా సందేహంగా ఉందా బిడ్డ? సందేహాన్ని పక్కన పెట్టు. ఈ తండ్రిపై భారం వేయి. నా బిడ్డకు నేను మాట ఇస్తున్నానమ్మా, నువ్వు కోరిన ప్రతిదీ నేను నీకు అందిస్తాను. నీ కుటుంబాన్ని నేను చక్కబెడతాను. బాబా గురించి తెలిసిన వారెవ్వరూ కూడా వారి జీవితం గురించి బెంగ పెట్టుకోరు తల్లి. పసిబిడ్డలకున్న మనసు తల్లి నీది. ఆ మనసుకి నేను గాయం కలగనివ్వను. చూడమ్మా, ఈ ద్వారకామాయి తల్లి వంటిది. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. నువ్వు ఎక్కడి నుండైతే నన్ను ప్రార్థిస్తావో ఆ ప్రదేశమే నీకు ద్వారకామాయి కాగలదు. ఆ ప్రదేశమే నీకు తల్లి కాగలదు. ఆ ప్రదేశమే నీకు సుఖ సంతోషాలను ప్రసాదించగలదు. దయామయుడైన ఈ పకీరు నిన్ను తప్పక రక్షించుకుంటాడమ్మా. నా యందు విశ్వాసముంచు. భయపడకు, ఆందోళన పడవద్దు. నేనున్నాను కదా తల్లి, అన్నీ నేను చూసుకుంటాను. నీకు మాట ఇచ్చినట్లుగానే నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను బిడ్డ. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నా బిడ్డకు ఇకపై ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఇక ఆందోళన చెందకు. నువ్వు భయపడినట్లుగా ఏదీ కూడా జరగదు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావమ్మా. ఈ తండ్రి మాటలు అర్థమవుతున్నాయా తల్లి? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఈ తండ్రిని నమ్మిన వారు ఎప్పుడూ కూడా మోసపోయింది లేదు. వారు కోరిన ప్రతిదీ వారికి అందించాను. అలాగే ఈ బిడ్డకి కూడా అందిస్తాను. ధైర్యంగా ఉండమ్మా, నీకు నీ బాబా ఉన్నారు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడం జరిగింది.
బాబాగారు చెప్పిన మాటలు అర్థమయ్యాయా అండి? బాబాగారు ఏమంటున్నారో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలకిస్తే నిజమే కదా, నేను ఎందుకు బాధపడుతూ ఉన్నాను, బాబాగారు నా వెంట ఉంటే నేను ఎందుకు బాధపడుతూ ఉన్నాను అనేటువంటి సందేహం మీకు వస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులో ఎన్నో సందేహాలు ఉండొచ్చు. అవన్నీ కూడా పటాపంచలైపోయి బాబాగారి మీద, బాబాగారే నా వెనక నా తోడుగా ఉంటే నేను ఎందుకు బాధపడుతున్నాను అనేటువంటి ఒకే ఒక్క సందేహం కలుగుతుంది. బాబాగారు ఒక్క మాట చెప్పారు, ప్రతి ఒక్క ప్రాణిలో నేనుంటాను, ప్రతి ఒక్కరిని నేను చూస్తూనే ఉంటాను, ప్రతి ఒక్కరిని నేను కాపాడుకుంటాను అంటారు. అదేవిధంగా మీ జాతకాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఏవి ఎలా ఉన్నా సరే, అస్తవ్యస్తంగా ఉన్నా సరే, వాటినన్నింటినీ కూడా చక్కదిద్దేది ఆ సర్వాంతర్యామి, ఆ దయామయుడు, ఆ కరుణామయుడు శ్రీ సాయినాథుడు. ఆ తండ్రే మీకు బలం, బలగం. ఆ తండ్రి మన వెంట ఉండగా ఏవి కూడా, ఏ కీడు పీడలు కూడా మనల్ని ఏమీ చేయలేవండి. అందుకే బాబాగారు అంటున్నారు, మీరు జాతకాలు చూపించుకొని భయపడిపోతూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, సాముద్రికాన్ని నమ్మి ఎంతో కలత చెందుతూ ఉన్నారేమో. అవన్నీ కాదమ్మా, నాపై విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము తల్లి, నీ కష్టాలు నాకు చెప్పు, నేను తీరుస్తాను. ఇప్పటి వరకు నువ్వు నీ వెంట నడిచింది నేను, నీకు నువ్వుగా నన్ను మొక్కడం లేదు తల్లి, నేను ఎంచుకున్నాను ఈ బిడ్డ నా బిడ్డ కావాలి అని. అందుకే నువ్వు ప్రపంచంలో నలుమూలలలో ఎక్కడున్నా సరే, ఏ మూలన ఉన్నా సరే, అక్కడి నుండి ఒక పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు నిన్ను లాక్కుంటాను. నువ్వు నన్ను పూజిస్తావు. అర్థమవుతుందా బిడ్డ? నీకు నువ్వుగా ఏది చెయ్యవమ్మా, నేను అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. మరి నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నప్పుడు నీకు కష్టాన్ని కలగనిస్తానా అని బాబాగారు అంటూ ఉన్నారండి. నిజమే కదా అండి. మనకు ఎవరెవరో ఎంతో చెప్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఎలాంటి సమాజం అలా ఉంటుంది. మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని మన దగ్గర నుంచి దూరం చేయడానికి 100 మంది 100 రకాలుగా చెబుతూ ఉంటారు. ఆ మాటలన్నీ మీరు నమ్మితే ఎలా? మీ సంతోషాన్ని కోల్పోతే ఎలా? మీరు బాబాగారి బిడ్డలు, బాబాగారు మనల్ని తన బిడ్డలుగా ఎంచుకున్నారు. ఆ తండ్రి మన జాతకం ఎలా ఉన్నా, మన సాముద్రికం ఎలా ఉన్నా, మన గ్రహ దోషాలు ఎలా ఉన్నా, మనం కేవలం బాబాగారిని స్మరిస్తే చాలు, మన కష్టాలు బాబాగారికి చెప్పుకుంటే చాలు, అన్నీ చక్కబెట్టేస్తారండి. ఆయన ఎంతో దూరం వెళ్తారు. తన భక్తుల కోసం ఎక్కడున్నా సరే, ప్రపంచంలో నలుమూలలలో ఎక్కడ ఏ మూలన దాగున్నా సరే, ఆ మూల నుంచి తండ్రి బాబా అని ఒక్కసారి ప్రేమగా, ఆప్యాయంగా, దయతో పిలిస్తే చాలు, ఆ బాబాగారి నా పైన దయ చూపండి అని బాబాగారిని వేడుకుంటే చాలు, సెకన్నులో వెళ్ళిపోతారండి బాబాగారు. వారు ఎక్కడ నుండి పిలుస్తారో ఆ ప్రదేశాన్ని ద్వారకామాయిగా చేసేస్తారు. బాబాగారు అంటూ ఉన్నారు, ద్వారకామాయి అనేది నీకు తల్లి లాంటిదమ్మా, ఆ తల్లి నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది, నిన్ను రక్షించుకుంటుంది అని. అంటే దీని అర్థం ఏంటంటే, తన బిడ్డలు ఏ ప్రదేశం నుండి బాబాగారిని స్మరించుకుంటారో, బాబాగారిని పిలుస్తారో ఆ ప్రదేశమే ద్వారకామాయిగా మార్చేస్తారు. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా బాబాగారిని ద్వారకామాయి వెళ్ళి దర్శించుకునేటువంటి ఆ అవకాశం లేకపోవచ్చేమో, కానీ ప్రతి బిడ్డ ఎక్కడి నుండి అయితే బాబాగారిని పిలుస్తారో ఆ ప్రదేశాన్ని ద్వారకామాయిగా చేసే బాధ్యత బాబాగారు తీసుకుంటారు. వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. మనం వింటూ ఉన్నామా, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, నేనున్నాను తల్లి, నేనున్నాను తల్లి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ వెంట ఉండేది సాక్షాత్తు ఆ సాయినాథుడు. మిమ్మల్ని ఏ ప్రమాదం వెంటాడినా సరే దానికి మీకు మధ్యలో నిలబడి ఆ కష్టాన్ని తొలగించి తన బిడ్డకు ఏ హాని కలగకుండా చేసుకునేది బాబాగారు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఆయన గురించి తన బిడ్డలను ఏ విధంగా రక్షించుకుంటారు, ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదించుకుంటారో చెప్పడానికి మాటలు సరిపోవు. అది మనం తెలుసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి నా వెనక ఉన్నది ఎవరు, నన్ను నడిపించింది ఎవరు, నన్ను కష్టాల నుంచి గట్టెక్కించింది ఎవరు, నా సమస్యలు తీర్చింది ఎవరు, ఇవి మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతాయి. ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకునే సమయంలో కూడా
మనకు ఒక మార్గాన్ని చూపించి మనల్ని ముందుకు నడిపిస్తారు ఆ తండ్రి, ఆ దేవాది దేవుడు. ఒక్కరోజు ఒక్క క్షణం బాబా అని తలుచుకున్నటువంటి ఆ ఒక్క మాట కోసం బాబా గారు ఎంత దూరమైనా వస్తారండి. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ విషయం గురించి ఆలోచించండి. మీకు బాబా ఉన్నారు, మనందరికీ ఆ తండ్రి ఉన్నారు. ఎప్పుడూ కూడా మన చెయ్యి వదలరని బాబా గారు అంటూ ఉన్నారు. గత జన్మల నుంచి కూడా ఇక రాబోయే జన్మలలో కూడా నువ్వు నా బిడ్డవే, నేనే మీ తండ్రిని, నేను మిమ్మల్ని కాపాడుకుంటానని ఆ తండ్రి హామీ ఇస్తూ ఉన్నారండి. ఇక దేని గురించి ఆలోచించవద్దు. చాలా భయపెడుతూ ఉంటారు. జాతకం బాగలేదు, మీ తలరాత బాగలేదు, వీళ్ళు నష్టజాతకులు, వీళ్ళకి కుజదోషాలు ఉన్నాయి, ఇలా 100 మంది 100 రకాలుగా చెబుతారు. మీవన్నీ పట్టించుకోవద్దు. ఆ తండ్రిని నమ్మండి. ఆ తండ్రిపై విశ్వాసం ఉంచండి. బాబా ఒక్క నామస్మరణ చాలు. బాబా అని మనం పలికితే చాలు, మనసులో తలుచుకుంటే చాలు, ఎన్నెన్నో పాపాలు సైతం పటాపంచలైపోతాయి. అంత గొప్ప నామం అండి అది. అంత శక్తి ఉంది బాబా గారి నామానికి, ఆ నామస్మరణకి. అందుకే ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఆ తండ్రి నామస్మరణ చేస్తూ ఉండండి. బాబా గారిని స్మరిస్తూ ఉండండి. మీ కష్టాలు ఆ తండ్రికి చెప్పుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మీరు ఏది కోరితే అది మీ దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన, ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. బాబా గారి పైన విశ్వాసం మాత్రమే మీ మనసులో ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని ఎవరైతే చూపుతారో, ఏ బిడ్డలైతే చూపుతారో ఆ బిడ్డలకు ఆ తండ్రి మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.